Welcome to Sri Venkateswara Degree College of Arts and Science online classes. Good morning, dear students. My name is Chandrak, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram. And this college is affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Third BA Politics Students Korku elective paper Principles of Public Administration Unit 5. Already I show the syllabus in previous class. Today I will discuss about that last unit, motivation. Motivation is the very important concept. Motivation is the very important concept of our syllabus. In this motivation lesson, meaning and importance of motivation. In this one, the Abraham Maslow and hierarchy of needs theory, Abraham Maslow ప్రేరణ సిద్ధాంతము, అదేవిధంగా థియరీ ఎక్స్ అండ్ థియరీ వై, మెక్గ్రెగర్ అండ్ మెక్గ్రెగర్ చెప్పినటువంటి డగ్లస్ మెక్గ్రెగర్ అండి పూర్తి పేరు, చెప్పినటువంటి థియరీ ఎక్స్ అండ్ థియరీ వై ఇందులో మనం నేర్చుకుంటాం. అది కాకుండా ఫ్రెడరిక్ హెడ్జ్బర్గ్ లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెడరిక్ హెడ్జ్బర్గ్ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పారు. సో దీన్ని కూడా మనము దీంట్లో తెలుసుకుంటాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే థియరీ ఎక్స్ అండ్ థియరీ వై, అదేవిధంగా అబ్రహాం మాస్లో ప్రేరణ సిద్ధాంతము లేదా అవసరాలకు సంబంధించినటువంటి సిద్ధాంతం అని మనం చెప్తాం. అబ్రహాం మాస్లో అవసరాలకు సంబంధించినటువంటి సిద్ధాంతం, హైరార్కీ ఫర్ నీడ్స్, అవసరాల క్రమానుగత శ్రేణి. ఈ అవసరాల క్రమానుగత శ్రేణి అనేటువంటి సిద్ధాంతాన్ని అబ్రహాం మాస్లో దీనిలో వివరించడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది? ఇదంతా కూడా ద లింక్ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజేషన్, వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు, వ్యవస్థ వ్యక్తుల యొక్క ప్రవర్తనను, వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితము, భద్రత లేదా వ్యక్తి శ్రేయోవాదం, వ్యక్తి కావలసినటువంటివన్నీ కూడా కల్పించడము, ఇవన్నీ ఈ మోటివేషన్లోనే మనము మాట్లాడుతున్నాం. సో ప్రేరకాలు లేదా ఉద్దీపనలు అని అంటాం మోటివేషన్ అనే పదాన్ని తెలుగులో. అయితే హెడ్జ్బర్గ్ వీటిని ఉద్దీపన అన్నాడు. అబ్రహాం మాస్లో ప్రేరకాలు. ఇట్లాగా కొన్ని విధానాలను కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. అదే మరలా దాంట్లో మనం చూసినట్లయితే వ్యక్తి శ్రేయోవాదము ప్రజలకు ఎక్కువ స్వతంత్రాన్ని ఇవ్వడం, వ్యవస్థలో జరిగేటువంటి వివిధ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా వ్యక్తులను ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది దీంట్లో మనం తీసుకుంటాం. అంటే వ్యవస్థా నిర్వహణలో, నిర్ణయాలు చేయడంలో, విధాన రూపకల్పన చేయటంలో, మరి క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది కూడా మనము దీంట్లో ఒక భాగంగా మనం తీసుకుంటాం. సో మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ప్రేరణ, చాలా సందర్భాల్లో ప్రేరణ అనేటువంటి పదాలు మనం వింటాం, కానీ దాన్ని ఒక డిఫైన్ విధంగా మనం చెప్పడానికి చాలా ఆలోచన చేస్తూ ఉంటాం.
ఒక వ్యక్తి అవసరాలను, కోరికలను, వెంటాడే శక్తులను, వృత్తిలో ముందుకు నెట్టే శక్తిని ప్రేరణలు అంటాం. అర్థమవుతుందండి? అంటే ప్రేరణ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క అవసరాలని, అదేవిధంగా కోరికలను వెంటాడే శక్తులను, ఆ కోరికలను నెరవేర్చుకోవడం కోసం ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేయటం అనేటువంటిది, ఆ పనిలో ముందుకు నెట్టుకుపోవడం అనేటువంటిది ప్రేరణ అని అంటాం మనం. కాబట్టి ప్రేరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చెప్తూ ఉన్నాం. అయితే వ్యక్తుల ప్రవర్తనను ప్రభావితం చేసే రెండవ రకమైన అవసరాలను హెడ్జ్బర్గ్ అనేటువంటి ఆయన ఉద్దీపనలు అని అన్నాడు. అంటే లక్ష్య సాధన వలన గుర్తింపు, సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి పని మరియు బాధ్యతలు పెంపు మొదలగునవి ఈ కోవకు చెందుతాయి. ఈ ఉద్దీపనలు అనేటువంటివి ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి. లక్ష్య సాధన వైపు ఇష్టప్రకారంగా వెళ్ళడానికి, ఇష్టప్రకారంగా అంటే ఏదో ఒక బహుమతిని కానీ లేదా ఏదో ఒక గిఫ్ట్ని కానీ మనము ఇవ్వడం ద్వారా, బోనస్ ఇవ్వడం ద్వారా చేసేటువంటి వ్యక్తిలో ఆ పనిలో ఉత్తేజం పూరితుడై, అర్థమవుతుంది, ఉత్తేజపూరితుడై ఆ పని చేయడానికి ఇష్టపడతాడు. అలా చేసేటువంటి వాటిని మనము ఉద్దీపనలు లేదా ప్రేరకాలు అని హెడ్జ్బర్గ్ అనేటువంటి ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ లెసన్లో రికార్డ్ కానీ, మెక్గ్రెగర్ కానీ, అదే డగ్లస్ మెక్గ్రెగర్ కానీ, అబ్రహాం మాస్లో కానీ, లేకపోతే ఇలా హెడ్జ్బర్గ్ అనేటువంటి ఆయన కానీ, ఈ లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళంతా కూడా మనకి పరిచయం అవుతారు. అందుకనే మీకు ప్రారంభంలో ఈ మోటివేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఎవరెవరు ఏ విధంగా చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రేరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయితే సాధారణంగా ఒక పనిలో విజయము పొందడం వలన లభించిన తృప్తి, సాటిస్ఫాక్షన్, వృత్తిలో పెరుగుదల, వృత్తిలో వ్యక్తికి లభించే గుర్తింపు, వృత్తి నిర్వహణలో ఎదురయ్యేటువంటి ఉత్సాహపూరిత సవాళ్ళు వ్యక్తిలో ప్రేరణ కలిగిస్తాయి. ఇది వ్యక్తి స్వాభావికంగా మార్పును కోరుకుంటాడని మెక్గ్రెగర్ తను తెలియజేసినటువంటి థియరీ వైలో అంటాడు. అర్థమవుతుందండి? వ్యక్తి స్వాభావికంగా ఏం కోరుకుంటాడు? మార్పును కోరుకుంటాడు. ఈ మార్పును కోరుకోవడం అనేటువంటిది సర్వసాధారణం. అయితే అతనికి అనుకూలమైనటువంటి పరిస్థితులు, మోటివేషన్ కల్పించినట్లయితే అతడు తన లక్ష్యాల వైపు వెళ్ళగలుగుతాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేశారు. సో ప్రేరణ అనేటువంటి దానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క అవసరాలు, కోరికలను వెంటాడే శక్తులను, వృత్తిలో ముందుకు నెట్టేటువంటి శక్తిని ప్రేరణలు అంటారు. సో వ్యవస్థలో ఒక వ్యక్తి ఒక్కొక్క విధముగా ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఆ ప్రవర్తన విషయంలో చాలా రకాలైనటువంటి తేడాలు ఉంటాయి. అర్థమవుతుందండి? ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా ప్రేరణా శక్తి ఆ వ్యక్తికి మధ్య గల భేదాన్ని కారకం వారిపై ప్రేరణ శక్తి ప్రభావం ఉంటుంది. ఒక వ్యక్తి మోటివేట్ అవుతారు, మరొక వ్యక్తి మోటివేట్ అవ్వకపోవచ్చు. కానీ ప్రేరణ అనేటువంటి దానికి గొప్ప శక్తి అనేటువంటిది ఉందన్నమాట. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనుకోండి. తండ్రి బాగా తాగుబోతు వలన తన జీవన విధానంలో, బిడ్డల జీవన విధానంలో మరి పేదరికము సరిగా చూడకపోవడం అనేటువంటిది. అప్పుడు ఒక అబ్బాయిని అడిగితే నువ్వు ఎందుకు ఇలా తాగుబోతుగా తయారయ్యావు అని అంటే దానికి కారణం మా నాన్నగారు ఈ విధంగా ఉన్నారు అని. ఇక రెండవ కుమారుని అడిగితే వాడు మంచి ఉద్యోగ స్థాయిలో ఉన్నాడు. మా నాన్నగారు తాగుబోతుగా ఉన్నాడు, కుటుంబాన్ని పట్టించుకోలేని వాడిగా ఉన్నాడు, మా నాన్నగారు
నాన్నగారిలాగా నేను ఉండకూడదు అని బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగం ముందుకు వెళ్ళాను. ఒకే తండ్రికి పుట్టినటువంటి 2 కుమారులు తండ్రిని ఒకరు పాజిటివ్గాను ఒకరు నెగిటివ్గాను తీసుకున్నారు, తన యొక్క తండ్రి యొక్క బిహేవియర్ని. సో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు వారిలో ప్రేరణ అనేటువంటిది, పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఆ వ్యవస్థా సామర్థ్యానికి అందులోని ఉద్యోగులు ప్రదర్శించే ప్రేరణకు కీలకమైనటువంటి సంబంధము ఉంటుంది. కాబట్టి వ్యక్తి తన బోధనా శక్తికి వ్యవస్థా లక్ష్యాల సాధనకు సాగించేలా ప్రేరణ అతన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేరణ యొక్క నిర్వచనాలను గురించి మనం చూసినట్లయితే, ప్రేరణకు ఒక వ్యక్తి అంతర్గత భావాల నుంచి ఉత్పన్నమయ్యే గమనశీలక శక్తి, వ్యక్తిలోని కోరికలు, ఆశయాలు, బోధనా శక్తి మొదలైన అంతర్గత పరిస్థితులనే మనం ప్రేరణగా భావించవచ్చు. ప్రేరణ అనేటువంటిది ఊహాత్మక ప్రక్రియ. ఎందుకంటే ఇక్కడ ఆ అంతర్గత పరిస్థితికి సంబంధించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ప్రేరణ తార్కిక శాస్త్రీయ భావనను పరిగణించవచ్చు. తార్కిక శాస్త్రీయ భావనగా అంటే అంతర్గతమైనటువంటి శక్తిగా, లేదా అంతర్గతమైనటువంటి పరిస్థితిగా మనము ప్రేరణ గురించి చెబుతాం. సో దానివలన ఇది ఊహాత్మకమైనటువంటిది. ఈ ఊహాత్మకమైనటువంటి ప్రక్రియ ప్రవర్తనను పరిశీలించడం ద్వారా గ్రహించవచ్చు. దీంట్లో భాగమే బిహేవియర్. సో బిహేవియర్ అనేటువంటి దాంట్లో మనం చూస్తున్నప్పుడు ప్రవర్తన, యాక్చువల్గా మనం చెప్పాలంటే మోటివేషన్లో బిహేవియర్ అనేటువంటిది ఒక అంతర్భాగంగా ఉంటుంది. ఈ ప్రవర్తన అనేటువంటి దాన్ని మనం తీసుకున్నప్పుడు వ్యక్తి వ్యవస్థ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు, లేదా వ్యవస్థలో అతను నడుచుకునేటువంటి విధానం, ఇవన్నీ కూడా దీంట్లోనే మనం మాట్లాడతాం ప్రవర్తనలో. కాబట్టి ఇది ఊహాజనితమైనటువంటిది, అంతర్గతమైనటువంటిది. అదేవిధంగా మేధస్సు, భూమ్యాకర్షణ మాదిరిగా ఇది ప్రత్యక్షంగా కంటికి గోచరించని అంశం. ఏమండి, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది లుక్ లైక్ ఆఫ్ నాలెడ్జ్. ప్రేరణ అనేటువంటిది అంతర్గతమైనటువంటి శక్తి. మేధస్సు, ఏమండి, మేధస్సు అనేటువంటిది ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో ఉన్నటువంటి ఆ రిజల్ట్స్ని బట్టి ఆ వ్యక్తి మేధస్సు అని మనము చెప్పగలుగుతూ ఉంటాం. అలాగే మోటివేషన్ ఆల్సో లుక్ లైక్ ఆఫ్ నాలెడ్జ్. సో ప్రేరణ ఏమండి, ప్రేరణ పరిస్థితుల్లో సంభవించిన మార్పుల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో కలిగిన పరిణామాల నుంచి గ్రహించిన ఊహాత్మక ప్రక్రియ. ఇది ఊహాత్మకమైనటువంటి ప్రక్రియగా మనం దీన్ని నిర్వచించవచ్చు. అంటే దీనిని బట్టి ప్రేరణను వ్యక్తి ప్రవర్తనకు, ప్రతిస్పందనలకు మార్గదర్శకం వహించే అంతర్గత శక్తిగా పరిగణించవచ్చు. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ మోటివేషన్. సో వ్యక్తి చర్యలను నియంత్రణ చేస్తూ వాటిని లక్ష్య సాధన దిశగా మళ్లించటం, ఈ లక్ష్య సాధన వైపు మళ్లించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందంటే ప్రేరణ కలిగి ఉంటుంది. కాబట్టి ప్రేరణ పొందిన వ్యక్తి సమర్థవంతంగా పనిచేయడానికి,
ప్రోత్సహించే నిగూఢ బోధక శక్తిని కలిగి ఉంటాడు. సో ఈ ప్రేరణ కలిగినటువంటి వ్యక్తి సమర్థవంతంగా పనిచేస్తాడు. సమర్థవంతంగా అంటే ఆయనలో అంటే ఆ వ్యక్తిలో మోటివేషన్ అనేటువంటిది ఉంది కాబట్టి, ప్రేరణా శక్తి అనేటువంటిది ఉంది కాబట్టి అతను లక్ష్యం వైపే వెళ్ళగలుగుతాడు. వ్యవస్థలో ఉన్నటువంటి మిగిలినటువంటి అంశాలు వేటిని కూడా పరిగణలోనికి తీసుకోడు, కానీ అతను ఏదైతే లక్ష్యాన్ని సాధించదలుచుకున్నాడో ఆ లక్ష్య సాధన వైపే తన గురిని నిలుపుకొని వెళ్తూ ఉంటాడు. సో ప్రేరణ అనేటువంటిది తన యొక్క వ్యక్తి యొక్క పనిని చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో సమర్థవంతమైనటువంటి ప్రక్రియ లేదా సమర్థవంతంగా పనిచేయడం. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవస్థకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రతిబంధకాలు ఒకవేళ ఏమైనా ఎదురవుతూ ఉన్నట్లయితే వాటిని చాలా సులువుగా ఎదుర్కోగలుగుతాడు. ఎందుకంటే ఆల్రెడీ అతను ప్రేరేపించబడ్డాడు లేదా మోటివేట్ చేయబడ్డాడు. సో అతనికి ఉన్నటువంటి గమ్యము, అతనికి ఉన్నటువంటి గోల్, అతనికి ఉన్నటువంటి లక్ష్యము ఏదైతే ఉంది అని అంటే దానివైపే చూస్తాడు. కాబట్టి ఆయన సమర్థవంతంగా పనిచేయడానికి ఈ ప్రేరణా శక్తి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యక్తి ప్రేరణను కలిగించేంత వరకు కూడా అతనిలో శక్తి నిద్రావస్థలో ఉంటుంది. అంటే మొత్తానికి అతను శక్తి లేనివాడని కాదు. యు హ్యావ్ సమ్ క్వాలిటీస్, సమ్ స్కిల్స్, బట్ దెర్ ఈజ్ నో మోటివేషన్. అర్థమైందండి? ఈ రోజున మనం చూసినట్లయితే అందరూ ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థాయిలోకి వచ్చినటువంటి వారందరూ కూడా బాగా చదువుకొని పోటీ పరీక్షలకి రాసి ఆ పోటీ పరీక్షలను గెలుచుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వారే. కానీ వారిలో ఒక నిద్రా వ్యవస్థ అనేటువంటిది ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ మనం చూసామనుకోండి, వారు నియామకం చేయబడినప్పుడు టెస్టుల్లోనూ, ఫిజికల్ టెస్టుల్లోనూ, రిటన్ టెస్ట్లోనూ అన్ని విషయాలను చాలా షార్ప్గా హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ, లాంగ్ రన్ కానీ, ఇలా వాట్ ఎవర్ మే వారు కండక్ట్ చేసినటువంటిది ఏదైనా సరే, ఎత్తు కానీ, బరువు కానీ, ఇవన్నీ ఫిజికల్ టెస్ట్లోకి వచ్చేస్తాయి. వీటన్నిటి విషయంలో వారు చాలా ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులు అయిన తర్వాత వారి యొక్క ఉద్యోగంలోనికి వచ్చిన తర్వాత మరి వారు మరింత చురుకుగా పనిచేసేటువంటి విధి విధానాలను తీసుకురావాలి అని అంటే ట్రైనింగ్ పీరియడ్ ఈజ్ మస్ట్. శిక్షణ అర్థమవుతుందండి. కొలతలను బట్టి, ఎత్తులను బట్టి, బరువులను బట్టి, వీటన్నిటిని బట్టి లేదా రిటన్ టెస్ట్ ద్వారా ఎంపికైనటువంటి వారంతా కూడా మరి వారిలో శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ట్రైనింగ్ అంటాం దీన్ని మనం. ట్రైనింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. శిక్షణ. ఈ శిక్షణలో ఎవరు ఏ విధమైనటువంటి ఆ లక్ష్యాలను కలిగి ఉండాలి, లేదా నువ్వు చేసేటువంటి పని పట్ల ఏ రకమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉండాలి. శిక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకుంటాం. కాబట్టి ఈ శిక్షణలో ట్రైనింగ్ పీరియడ్లో వారు జాతీయత భావాన్ని పెంపొందించుకుంటారు. దేశం కోసం పనిచేయాలని అర్థమవుతుందండి. వారు తీసుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలన్నిటికీ కూడా వారు కట్టుబడి ఉంటారు. వీళ్ళైతే వారు ప్రాణాన్ని అర్పించడానికైనా సరే తెగించి వారు ముందుకు వెళ్ళగలుగుతారు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మోటివేషన్. అంటే దీన్ని మనం ప్రేరణ ఎలాగని అంటున్నామండి అనంటే, ఇతను ఆ ఉద్యోగంలోనికి వెళ్ళిన తర్వాత, శిక్షణలోనికి వెళ్ళిన తర్వాత అతనిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని మనము బయటికి తీసాం. బయటికి తీయడం ద్వారా ఏమైంది? నిద్రావస్థ పోయిందన్నమాట. చురుకైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. దేశం కోసం పని చేయాలి అనేటువంటి ఒక తపన, ఆలోచన ఈ శిక్షణలో మనం చూస్తూ ఉన్నాం. ఆ శిక్షణలోనే మోటివేషన్ అర్థమవుతుందండి. శిక్షణలో మోటివేషన్ ఏంటండి?
ఆ ప్రేరణ శక్తిని బహిర్గతం చేయడం, అర్థమవుతుందండి, బహిర్గతం చేయడం, వారి సరైనటువంటి మార్గంలో నడిపించడం, ఏమండి వారిని సమర్థవంతంగా తన విధులను నీవు నిర్వహించగలవు అనేటువంటి విషయాన్ని తెలియచేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ప్రేరణా శక్తి అనేటువంటి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి విభిన్నమైనటువంటి ప్రేరణా సిద్ధాంతాలు అనేటువంటివి కూడా లేకపోలేదు. ఏమండి ప్రేరణ బలం తీసుకోండి, లేకపోతే ప్రేరణ బలంలో వచ్చినటువంటి మార్పులు తీసుకోండి, ఏ విధంగా కూడా మనం చూసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి భావజాలాన్ని పెంపొందింపజేసుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేరణ బలము కానీ, ఏమండి లక్ష్యాలను సాధించేటువంటి విధి విధానాలు కానీ దీంట్లోనే మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయంలో మనము మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేరణ వ్యక్తిని శక్తివంతంగా తీర్చిదిద్దుతుంది లేదా చైతన్యవంతుడిగా చేసి లక్ష్యాలను సాధించేటువంటి దిశలోనికి అతని ప్రవర్తనను తీర్చిదిద్దుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రేరణ ప్రాముఖ్యతను గురించి ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యక్తిలో లేదా వ్యక్తి ప్రవర్తనలో నిగూఢమైనటువంటి ఉపచైతన్యం, సబ్ కాన్షియస్ అంటున్నాం దాన్ని మనం. ఈ నిగూఢమైనటువంటి ఉపచైతన్యం వలన ప్రేరణ పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా మానవ ప్రవర్తన కూడా ప్రేరణ నిర్ధారిస్తుంది. మానవ ప్రవర్తన ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, మహానుభావులుగా పిలువబడినటువంటి వారి యొక్క జీవన శైలి కూడా మనకి మోటివేషన్గా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా కొంతమంది ప్రముఖులైనటువంటి వారిని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వారి జీవన శైలే మనకి మార్గదర్శకాలు. కాబట్టి పేదరికాన్నైనా జయించి అర్థవంతమైన ఉన్నతమైనటువంటి చదువులు చదివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడం కోసం ఎన్నో ప్రయాసలు పడి ఉన్నతమైన లక్ష్యాల వైపు వెళ్ళి దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో గాంధీజీ చూపించినటువంటి చొరవ అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా మనము మానవ ప్రవర్తనను ప్రేరణ అనేటువంటిది నిర్ధారిస్తుందనటంలో సందేహం లేదు. కాబట్టి ప్రేరణలో కొన్ని కోరికలు, వాంఛలు, అవసరాలు మొదలైనటువంటివి ఎన్నో శక్తులు నిబిడీకృతమై ఉంటాయి. అన్నీ వదులుకోవాల్సి వస్తున్నాడు. ప్రేరణలో భావంలో మనం చూసినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం కొన్ని కోరికలను కూడా త్యజించవలసి ఉంటుందన్నమాట. దానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రేరణా సిద్ధాంతాలు అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. విభిన్న ప్రేరణా సిద్ధాంతాల్లో మనం చూసినట్లయితే మానసిక ప్రవర్తనను చైతన్యపూరితం చేసి అవసరంపై దృష్టిని కేంద్రీకరించేది ప్రేరణా సిద్ధాంతాలు. మానసిక ప్రవర్తనను చైతన్యపూరితం చేస్తుంది. విభిన్నమైనటువంటి ప్రేరణా సిద్ధాంతాల్లో మానసిక ప్రవర్తనను చైతన్యపూరితం చేస్తుంది. రెండవది ఏంటంటే అవసరాలు, లక్ష్యాలను సాధించడానికి వీలైన వాటిని ఎంపిక చేసే ప్రక్రియ. ఎంపిక చేసేటువంటి ప్రక్రియ మీద ఇది దృష్టిని కేంద్రీకరిస్తుంది. ప్రేరణ సిద్ధాంతంలో అవసరాలు, లక్ష్యాలను సాధించడానికి వీలైనటువంటి వాటిని ఎంపిక చేసేటువంటి ప్రక్రియ. ఎంపిక చేసేటువంటి ప్రక్రియ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్తాం. ఎంపిక అనేటువంటిది చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నప్పుడు వాటిలో మనము ఎంపిక చేసుకుంటాం. అర్థమవుతుందండి. నంబర్ ఆఫ్ నీడ్స్ ఈజ్ దేర్. అవసరాలు చాలా ఉన్నాయి, కానీ వేటిని మొదట తీర్చుకోవాలి. అర్థమవుతుందండి. కోరికలు చాలా ఉంటాయి. మానవుడు కోరికల జీవి. ఈ కోరికలను తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఏ కోరికలను ముందు తీర్చుకోవాలి, ఏ అవసరాలను ముందు తీర్చుకోవాలి, ఏ రకమైనటువంటి భావజాలాన్ని పెంపొందింపజేసుకోవాలి,
అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం ఎంపిక చేసేటువంటి ప్రక్రియలో మాట్లాడతాం. మూడవది అవసరాలు పరిసరాల సంబంధాలపై ప్రాధాన్యత. అవసరాలు పరిసరాల సంబంధాలపై ప్రాధాన్యత. మరి అవసరాలేంటి, పరిసరాల యొక్క పరిస్థితులు ఏంటి, పరిసరాల సంబంధాలు ఏంటి? ఇక్కడ అవసరము పరిసరాల సంబంధము అనేటువంటి కాన్సెప్ట్ని చాలా ప్రాధాన్యత ఇచ్చింది మోటివేషన్ థియరీ. ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చింది అని అంటే, మనిషి మానవ ప్రవర్తన మీద మానవ సంబంధాల ప్రవర్తన తీసుకోండి, అది మానవ ప్రవర్తన అనుకోండి. హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్లో ఎల్టన్ మేయో మనిషి యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి లేదా ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు ఒక వ్యక్తి వెళ్ళాలంటే, వ్యవస్థా లక్ష్యాల సాధన వైపు వెళ్ళాలి అంటే వారికి హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్ అనేటువంటి దాని గురించి చెప్తాడు. మానవ సంబంధాల దృక్పథం ఎల్టన్ మేయో. ఈ మానవ సంబంధాల దృక్పథాన్ని మనము మోటివేషన్లో మనం ఎందుకు తీసుకుంటున్నాం, లేదా ఈ విషయాన్ని మనం ఇక్కడ ఎందుకు ప్రస్తావించాలి అనేటువంటిది చూసినట్లయితే, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మంచి సంబంధాలు అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటాడు. అర్థమవుతుందండి? ఈ మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియలో టు మెయింటైన్ ఆఫ్ గుడ్ రిలేషన్స్. అర్థమవుతుందండి? లేకపోతే ఏమవుతుంది, వీడు అభివృద్ధిని సాధించలేడు. అభివృద్ధిని సాధించలేనటువంటి క్రమంలో మనిషి తన లక్ష్యాలను లేదా మానవ సంబంధాలను పెంపొందింపజేసుకునేటువంటి ప్రక్రియలో ఎల్టన్ మేయో తాను రచించినటువంటి కొన్ని రచనలుగా ఉన్నటువంటి దాంట్లో ద హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ద హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్. దీంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ రెండు అంటే మూడవది కూడా ఉంది, పొలిటికల్ ప్రాబ్లమ్స్, ద పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్. ఎల్టన్ మేయో రచించినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలు ద హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ద పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్. ఈ విధంగా ఈ రచనలో మేయో తన దృక్పథాన్ని అంటే మానవ సంబంధాల దృక్పథాన్ని కూలంకుషంగా అధ్యయనం చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తి పైన వ్యవస్థా కార్యకలాపాలను ప్రభావితం చేసేటువంటి కొన్ని అంతర్ సంబంధాలు అంటే లాంఛనప్రాయం కానివి వ్యక్తుల యొక్క అంతర్ సంబంధాలపై తన దృష్టిని కేంద్రీకరిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అందుకని దీన్ని మానవ సంబంధాల ఉద్యమ పెద్దగా చెప్తారు ఎల్టన్ మేయోని. కాబట్టి మేయో వ్యవస్థలో ఉన్నటువంటి మానవ సంబంధాలను గురించి అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు ముఖ్యంగా మనం చూసినట్లయితే మోటివేషన్కి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో బయటపడతాయి. అర్థమైందండి? మోటివేషన్ సంబంధించి మానవ ప్రవర్తనపై వివిధ జరిగినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోటివేషన్కి సంబంధించినటువంటి. అసలు యాక్చువల్గా మనము ప్రవర్తన అంటున్నాం. ప్రవర్తన అంటే ఏంటి అనే దాని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలి. అర్థమవుతుందండి? ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తిని మనము వ్యక్తి ప్రవర్తన అని అంటాం, లేకపోతే బిహేవియర్ అని అంటాం. అంటే అతనిలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన, ఏదో ఒకటి సాధించాలనేటువంటి లక్ష్యము అతని ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రవర్తన అనేటువంటిది కార్యకలాపాల ద్వారా వ్యక్తమవుతుంది. మరి వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలను నిర్వహించేటువంటి క్రమంలో చేపట్టేటువంటి క్రమంలో ఈ ప్రవర్తన అనేటువంటిది ఎంత ప్రభావం చూపుతుంది అని అంటే, మానవ ప్రవర్తనను లోతుగా పరిశీలించి, అర్థమవుతుందంటే పైన కాదు, లేదా 1-2 రోజులు కాదు, లోతుగా పరిశీలించి ఉత్పత్తిని పెంచడానికి అనేకమైనటువంటి పరిశోధనలు జరిగి వాటిని సక్రమంగా అభివృద్ధి పరచడానికి ఈ యొక్క మానవ ప్రవర్తన
సంబంధించినటువంటి పరిశోధనలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటినీ కూడా అబ్రహం మాస్లో గారి కానీ, డగ్లస్ మెక్గ్రెగర్ కానీ, రెన్సిస్ లిక్కర్ట్ కానీ, సో లిక్టర్ కానీ వీళ్ళంతా కూడా ప్రయోగాలు అనేటువంటివి చేశారు. కాబట్టి అవసరాలు అనేటువంటి దాన్ని మనము చూసుకున్నట్లయితే అవసరాలు కూడా ప్రేరణకు ఏమవుతున్నాయి, ఈ ప్రేరణ చర్యకు కారణాలు అవుతున్నాయి. అందుకనే మొట్టమొదటిసారిగా ఏం చెప్పాం మనం, ఈ ప్రేరణ అనేటువంటి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అవసరాలను, అతనంటే ఇక్కడ ఒక వ్యక్తి అవసరాలను, కోరికలను, వెంటాడే శక్తులను వృత్తిలో ముందుకు నెట్టేటువంటి శక్తి కలిగినటువంటిది ప్రేరణ అని అంటున్నాం. అయితే సో ప్రతి వ్యక్తి కూడా తన పనిలో విజయమును సాధించాలని అనుకుంటాడు. అపజయాలు కావాలి, నష్టాలు కావాలని ఏ వ్యక్తి కోరుకోడు, విజయం చూడాలని అనుకుంటాడు. మరి విజయం చూడాలనేటువంటి దాని వెనకాల బాధ్యత, ప్రవర్తన మరి కొంతవరకు ఉపయోగపడతాయి. మరి బాధ్యత, ప్రవర్తన అనేటువంటిది మరి వాటన్నిటిని కూడా రెస్పాన్సిబిలిటీ అదవుతుందండి, బిహేవియర్, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా నియంత్రణ చేయడం అనేటువంటిది కూడా చాలా అవసరం. కాబట్టి ప్రవర్తన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. అందుకని అబ్రహం మాస్లో, డగ్లస్ మెక్గ్రెగర్, ఫ్రెడరిక్ హెడ్జ్బర్గ్ వీళ్ళందరినీ కూడా సామాజిక మనోవిజ్ఞాన తత్వవేత్తలుగా చెప్తాం. అర్థండి, సామాజిక మనోవిజ్ఞానవేత్తలు. సామాజిక మనోవిజ్ఞానవేత్తలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఎందుకు తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం మాస్లో వ్యక్తి ప్రవర్తన మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. అర్థమవుతుందండి. అదేవిధంగా డగ్లస్ మెక్గ్రెగర్ థియరీ ఎక్స్ అండ్ థియరీ వై. థియరీ ఎక్స్లో ఏం చెప్పారు, సహజంగా మనిషి పని చేయడానికి ఇష్టపడడు, పని ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తాడు, జారిపోవడానికి, ఆ పని నుంచి తప్పించుకోవడానికి తిరుగుతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని నియంత్రణ చేసి వారిలో కొంత ఉత్సాహభావాన్ని పెంపొందింపజేసి వ్యవస్థ కొరకు పనిచేసేటువంటి విధంగా చేయగలిగేటువంటి సామర్థ్యంలోనికి ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి వ్యవస్థ లక్ష్యాల కొరకు పనిచేస్తాడు. ఇక్కడ చెప్పేటువంటి అంశాలు కూడా అవే. మోటివేషన్ అనేటువంటిది, ప్రేరణ అనేటువంటిది ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకు అవసరం అని అంటే, నిదాన వ్యవస్థ నుంచి వారిని బయటికి తీయడం, లక్ష్యాల వైపుకు వెళ్ళడం, లేదా ఏ రోజుకి ఆ రోజు లక్ష్యాలను గురించి తెలియజేయడం. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాలు ఇవి, ఆ లక్ష్య సాధన వైపు నువ్వు వెళ్ళాలి, లక్ష్యాన్ని సాధించేటువంటి క్రమంలో నువ్వు ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగాలి. మరి ఇన్ని విషయాలను గురించి ఈ ప్రవర్తన లేదా మోటివేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఆ ప్రేరణ అనేటువంటిది, సంకేతాలు అనేటువంటిది ప్రతి వ్యక్తికి పంపించాలి. అందుకనే ఇక్కడ తెలియజేసినటువంటి సామాజిక మనోవిజ్ఞానవేత్తలుగా పిలువబడినటువంటి వారు చేసినటువంటి అధ్యయనాలు అర్థవుతుందండి, మానవ స్వభావంపై వెలుగులు వెదజల్లాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతానికి సంబంధించి మనిషి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు అనేటువంటిది. అదేవిధంగా డగ్లస్ మెక్గ్రెగర్ థియరీ ఎక్స్ అండ్ థియరీ వై సిద్ధాంతంలో, థియరీ ఎక్స్ అండ్ థియరీ వైలో మరి మనిషి యొక్క భావజాలాన్ని గురించి, ఆలోచన విధానాలు, ఇతను ఇష్టపడి పనిచేస్తాడా, కష్టంగా పనిచేస్తాడా, పని అంటే ఏ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడు, ఆ పనిలో అతను ఏమైనా ఆసక్తిని చూపుతాడా, ఈ రకమైనటువంటి భావాలను పెంపొందింపజేసుకునేటువంటి ప్రక్రియ ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన విషయాల్లో మరి మోటివేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశంగానే ఈ డగ్లస్ మెక్గ్రెగర్ కానీ అబ్రహం మాస్లో కానీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సామాజిక మనోవిజ్ఞానవేత్తలు చెప్పేటువంటి అంశం ఏమిటంటే భావజాలము. గుర్తుపెట్టుకోండి, భావజాలం, థాట్ అంటున్నాం, థింకింగ్, మేధస్సు లేకపోతే. సో ఈ భావజాలం
అంటే ఆల్రెడీ అతను ఆ లక్ష్యాన్ని సాధించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే, లేదా అతను లక్ష్యం వైపున అతను మనం నడిపించగలిగేటట్టు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ లక్ష్యాన్ని సాధించటానికి ఆ వ్యక్తి ముందుకు వెళ్ళిపోతాడు. అర్థదండి. అంటే ఆల్రెడీ సమ్ హ్యావ్ పవర్స్ ఈజ్ దేర్. కొన్ని శక్తులు అనేటువంటివి అతనిలో ఉన్నాయి, కొన్ని లక్ష్యాలు అనేటువంటిది అతను ఎంచుకున్నాడు. కానీ అతనున్నటువంటి పరిస్థితి, అతను కలిగి ఉన్నటువంటి శక్తి ఎటువంటిది అనేటువంటి విషయాన్ని అతను గ్రహించకపోవడం వల్ల అతను అక్కడే ఉండిపోతున్నాడు. సో అతనిలో ఏ రకమైనటువంటి భావజాలం ఉంది, అతను తీసుకున్నటువంటి లక్ష్యాలు ఎంతవరకు అతనికి ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి, లేకపోతే అతను ఎటువంటి వాతావరణంలో ఉన్నాడు, అదొద్దా ఆ లక్ష్యాలను సాధించేటువంటి వాతావరణంలో ఉన్నాడా లేదా అతను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అతని లక్ష్య సాధన కొరకు ఏమైనా మరి తోడ్పడుతుందా, సహాయపడుతుందా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవాలి. అందుకనే సామాజిక మనోవిజ్ఞానవేత్తలు తెలియజేసిన అంశం ఏంటంటే, ద ఫస్ట్ థింగ్ హ్యాస్ ద స్టడీ ఆఫ్ బిహేవియర్. వారు ప్రవర్తన మీద మొదట అధ్యయనం చేశారు. మనిషి యొక్క ప్రవర్తన లేదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ ప్రవర్తన విధానాన్ని అధ్యయనం చేసినప్పుడు అతడు లక్ష్యాన్ని సాధించేటువంటి వ్యక్తిగా ఉన్నాడా, తప్పించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడా? లక్ష్య సాధన వైపు వెళ్ళేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అతను ఉన్నతమైనటువంటి దశలోనికి వెళ్ళిపోతాడు. సో అలా ఉన్నతమైనటువంటి దశలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రక్రియలో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలని మనం చెప్తాం. అందుకనే లక్ష్యాలు అనేటువంటివి వ్యక్తికి వెలుపల ఉంటాయి. అర్థమవుతుందండి. గోల్స్ ఆర్ అన్ అవుట్ సైడ్ ఆన్ ఇండివిజువల్స్. లక్ష్యాలు అనేటువంటివి వ్యక్తికి వెలుపల ఉంటాయి. ఈ లక్ష్యాలను మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రోత్సాహకాలు అని అంటారు. ప్రోత్సాహకాలు అంటే లక్ష్యము, ప్రోత్సాహకాలు కొన్ని సందర్భాల్లో ఇవి మనకి వేరువేరుగా కనబడతాయి. అర్థమవుతుందండి. వేరువేరుగా కనబడతాయి. కానీ లక్ష్యాన్ని సాధించినటువంటి వారికి ఒక ప్రోత్సాహకమైనటువంటి బహుమతి కావచ్చు, ఒక గిఫ్ట్ కావచ్చు, ఎప్రిషియేషన్ కావచ్చు, వారిని అభినందించడం కావచ్చు. ఇట్లాగ మనము ఏది తీసుకున్నప్పటికీ కూడా ప్రేరణ అనేటువంటిది లక్ష్యాలను సాధించేటువంటి అంశము. అయితే లక్ష్యాలు అనేటువంటివి వ్యక్తికి వెలుపల ఉంటాయి, బయట. అయితే మరి లోపల ఉండేటువంటివి ఏమిటి? మేధస్సు. అర్థమవుతుందండి. ఆ లక్ష్యాన్ని సాధించాలనేటువంటి తపన, ఆ లక్ష్యాలను సాధించాలనేటువంటి తపన, ఆ ప్రోత్సాహకాలను పొందుకోవాలనేటువంటి తపన, ఇవన్నీ మనిషి లోపల ఉంటాయి. ఇవన్నీ లోపల ఉంటేనే బయట ప్రోత్సాహకాలు వస్తాయి, బయట లక్ష్యాలు వస్తాయి, లేదా ప్రోత్సాహకాలు అనేటువంటి బయటకి రూపంలో కనబడతాయి. ఇప్పుడు పరుగు పందెంలో గెలిచినటువంటి వ్యక్తి నేను గెలిచాను అని తనకు పొందుకున్నటువంటి ప్రోత్సాహకం ఏమైతే ఉందో, ఏ గిఫ్ట్ అయితే ఉందో దానిని పైకెట్టి, ఇదిగో నేను ఈ పరుగు పందెంలో గెలుపొందుకు గాను నాకు ఒక ప్రముఖమైనటువంటి ఒక గిఫ్ట్ని కూడా నేను పొందుకున్నాను అందరి వైపు చూపిస్తూ ఆ బహుమతిని పైకెత్తుతాడు. అంటే అప్పటి వరకు తనలో ఉన్నటువంటి, అంటే తన లోపల ఉన్నటువంటి, తన యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మరి ఎక్కడ పెట్టాడు? బయట, వ్యక్తికి వెలుపల. అంటే పరుగు రూపంలో కావచ్చు, లేకపోతే ఆటల రూపంలో కావచ్చు, లక్ష్యాన్ని చేరుకునేటువంటి విషయంలో కావచ్చు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం వ్యక్తికి వెలుపల ఉండేటువంటి అంశాలు వీటిని అంటున్నాం మనం. మరి ప్రేరణ బలం, మోటివేషన్ స్ట్రెంగ్త్ అనేటువంటి దాని గురించి మనం చూసినట్లయితే మోటివేషన్ స్ట్రెంగ్త్లో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రవర్తనకు మూల కారణము ప్రేరణలో లేదా అవసరాలే. అదవుతుందండి. ఇవి ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా ఆరాటపడుతూ ఉంటాడు. అంటే ఏ రకమైనటువంటి విధానాలను పొందుకుంటాడు అనేటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు
ప్రేరణా బలంలో కలిగినటువంటి కొన్ని మార్పుల గురించి కూడా మనం చూస్తాం. ప్రేరణా బలంలో గల మార్పులు, చేంజెస్ ఇన్ యాక్టివ్ స్ట్రెంగ్త్. ఒక ప్రేరణ లేదా అవసరము తృప్తి చెందడం జరిగితే అది తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి బాగా ఆకలి అయితే అతను ఆహారం తీసుకోవడం వల్ల తన కోరిక తీరుతుంది. అప్పుడు ఇతర అవసరాల్లో మరొకటి ప్రాధాన్యత వస్తుంది. ఆ కోరిక నెరవేరితే దాని స్థానంలో మరొకటి వస్తుంది. కాబట్టి వ్యక్తి ముఖ్యమైనటువంటి అవసరాలు తెలుసుకుంటే ఆ అవసరాలను తీర్చి వారిని ప్రేరేపించి వారిని లక్ష్యం వైపుకు మనము నడిపించగలిగిన వారం అవుతాం. ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మొదట ప్రతి వ్యక్తి తన అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమైందండి? ఆకలి తీర్చుకున్న తర్వాత మిగిలినటువంటి లక్ష్యాలను ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆకలి అనేటువంటి ఆ యొక్క కోరికను తీర్చుకోకపోతే, బాగా ఆకలి వేయటం వల్ల ఆకలిని తీర్చుకోకపోతే ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తి లక్ష్యాల వైపు వెళ్ళలేడు. లక్ష్యాల సాధనలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిసారిగా ప్రేరణా బలంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, ఒక ప్రేరణ లేదా అవసరం తృప్తి చెందడం జరిగితే అది తగ్గిపోతుంది. వాటిని ఆహారం అంటే మొదట ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, ఆకలి తీర్చుకున్నటువంటి వ్యక్తి మిగిలినటువంటి లక్ష్యాల వైపుకి వెళ్ళగలుగుతాడు. ఇది ప్రేరణా బలంలో వచ్చినటువంటి మార్పులు అని మనం చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.